నీళ్లు ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి బీళ్లుగా ఉన్న తెలంగాణ పొలాలకు మళ్ళిచ్చింది కేసీఆర్. ఇంటింటికి నల్లా పెట్టి ఆ నీటి చుక్కలో మరి మా ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచింది కేసీఆర్. అట్లాగే నిధుల విషయంలో మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే సంపద ఇక్కడే ఖర్చు అవుతుంది అని చెప్పి ఆనాడు నినదించి ఉద్యమం చేసి అల్టిమేట్ గా రాష్ట్రం సిద్ధించిన తర్వాత తలసరి ఆదాయంలో కర్ణాటకను, గుజరాత్ను, మహారాష్ట్రను అన్నిటినీ తలదని అగ్రభాగాన భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ తలసరి ఆదాయంలో చేసింది కేసీఆర్. అట్లాగే నియామకాల విషయానికి వస్తే ఇవాళ మాట్లాడుతున్న అర్భకులకు నేను చెప్పదలుచుకున్నాను. 10 ఏళ్లలో 1,65,000 ఉద్యోగాల భర్తీతో పాటు 2.32 లక్షల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసిండు కేసీఆర్. భారతదేశంలో ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున ఆనాడు నియామకాలు జరగలేదు. ఒక వర్గం కాదు, సబ్బండ వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అందరి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేసింది కేసీఆర్. ఆసరా పెన్షన్ల నుంచి అమ్మఒడి దాకా సంక్షేమంలో ఒక మానవీయ కోణాన్ని, మానవతకు మారు పేరుగా కేసీఆర్ గారిని పరిచయం చేసింది ఆ 10 ఏళ్ల పాలన.